ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. క్రీస్తుపూర్వం 700వ సంవత్సరంలో సన్హెరీబు అనే రాజు యూదా ప్రాంతాన్ని పాలిస్తున్న హిజ్కియా యొద్దకు వచ్చి హిజ్కియాని భయపెట్టి ఒక లెటర్ రాసి, నిజంగా నీ దేవుడు గొప్పవాడైతే నిన్ను ఎలా రక్షిస్తాడో, నా చేతుల నుంచి ఎలా విడిపిస్తాడో చూస్తానని ఛాలెంజ్ చేస్తూ లక్షల మంది సైన్యాన్ని తీసుకొని యూదా ప్రాంతాన్ని, యెరూషలేం ప్రాంతాన్ని చుట్టుముట్టాడు. అప్పుడు ఆ హిజ్కియా ఏం చేశాడో తెలుసా? ఆ లెటర్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలోంచి కన్నీటితో ప్రార్థించి, దేవా, ఇదిగో ఈ రాజు నన్ను సంహరిస్తానని, నీ ప్రజలైన యూదా వారిని సంహరిస్తానని చెప్తున్నాడని ప్రార్థించినప్పుడు ఆ దేవుడు ఆయన ప్రార్థన విని ఆయన కన్నీటిని తుడిచివేసి అదే రాత్రి ఒక దూతను పంపించి 1,85,000 మంది సైన్యాన్ని ఒక్క దూతతో సంహరించాడు. తెల్లవారి తిరిగి లేచి చూసినటువంటి అష్షూరు రాజు చనిపోయి పడి ఉన్నటువంటి ఆ సైన్యాన్ని చూసి పారిపోయాడు. యేసు ప్రభువు చాలామంది అనుకుంటారు, చాతకాని వల్ల చనిపోయాడు, ఆయన ఎందుకు పనికిరాని వల్ల చనిపోయాడు, ఆ శిలువ పైన ఆ రీతిగా ఒక దిక్కుమాలిన స్థితిలో చనిపోయాడని. కానీ యేసు ప్రభు కూడా ఒక మాట పలుకుతాడు. ఏంటంటే, మత్తయి సువార్తలో ఉంటుంది, ఇదిగో నేను కనుక పిలిస్తే 12 సేనా వ్యూహాలు నా కోసం సిద్ధంగా ఉన్నారని. అంటే 12 × 6,000, ఒక సేన 6,000 మంది సైన్యంతో సమానం. అంటే 72,000 మంది దూతలు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నారు. ఒక్కవేళ ఆయన కనుక పలికి ఉంటే, ఆయన అని ఉంటే ఈ లోకాన్ని తుడిచిపెట్టేవాళ్ళు. ఒక్క దూత వచ్చి 1,85,000 మంది సైన్యాన్ని హతం చేసి ఒక్క రాత్రిలో వెళ్ళిపోయింది. అలాంటిది 72,000 మంది దూతలు యేసయ్య ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు, ఎప్పుడు పిలుస్తాడని ఆయన చుట్టే ఉన్నారంట. కానీ ఆయన ఇక్కడ కూడా వారిని పిలవలేదు. అది దేవుని ప్రేమ అంటే. ఒకవేళ ఆ రోజున యేసయ్య సైన్యాన్ని కనుక పిలుచుంటే ఈరోజు ఈ భూమి ఉండేది కాదు, మనం ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఇంకొకసారి దేవుడు ఎందుకు ఇలా చనిపోయాడు, దేవుడు ఎందుకు ఇలా చాతకాని స్థితిలో చనిపోయాడు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇవన్నీ విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చాతకాని వాడు కాదు, ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు కాబట్టి ఆ దూతలను పిలవకుండా ఆయన పాతాళాన్ని జయించి, ఆయన మరణాన్ని జయించి మనకి విడుదల, విమోచన ఆయన రక్తం ద్వారా మనకు అందించినటువంటి గొప్ప వ్యక్తి మన యేసు ప్రభు, గొప్ప దేవుడు మన యేసు ప్రభు. కాబట్టి డోంట్ ఫోకస్ ఆన్ ద వరల్డ్, జస్ట్ ఫోకస్ ఆన్ ద గాడ్. మే గాడ్ బి విత్ యు. ఆమేన్.